ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు ఉండగా కొత్తగా జయభారత్ పార్టీ వచ్చింది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఈ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జయభారత్ పార్టీని స్థాపించినట్టు ఆయన చెప్పారు. ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని లక్ష్మీనారాయణ పదే పదే అన్నారు. ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కాంక్షల్లో నుంచి పుట్టిన పార్టీ జయభారత్ పార్టీ అని చెప్పారు జెడి లక్ష్మీనారాయణ. అయితే ఈ పార్టీ సిద్ధాంతాలు, జెండా, పార్టీ కమిటీ వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెడి లక్ష్మీనారాయణ గురించి ఏపీ, తెలంగాణలో తెలియని వారుండరు. అసలు పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. ఆయన మహారాష్ట్ర కేడర్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ముక్కుసూటిగా వ్యవహరించేవారు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చింది. సిబిఐ మాజీ జెడి అంటే జాయింట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన ఇంటి పేరు కంటే కూడా జెడి లక్ష్మీనారాయణ గానే రెండు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. జెడి లక్ష్మీనారాయణకు రాజకీయాలంటే ఆసక్తి. రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, ప్రజలకు మంచి పాలన అందించాలనే తపన ఉంది. అందుకే పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎందుకో ఆయన ఆ పార్టీని వీడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. టీవీ చర్చ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జేడీకి రెండు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఆలోచన విధానానికి యూత్ జై కొడుతుంది. యువతి యువకులే కాదు, వయసు మళ్లిన వారు కూడా ఆయన్ను అభిమానిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ జేడీ రాజకీయాల్లో రాణిస్తారా, ఆయన పార్టీ బతికి బట్టకడుతుందా అనేదే సందేహం. పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. సమాజంలో పలుకుబడి, పేరు ప్రతిష్టలున్న ప్రముఖులు, సంపన్నులు, సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీలు పెట్టారు. కానీ అవేవి ప్రజాక్షేత్రంలో పట్టుమని 10 కాలాల పాటు నిలబడిన దాఖలాలు లేవు. మఖలో పుట్టి పబ్బలో మాయమయ్యాయి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ హీరోలందరూ పార్టీలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అప్పట్లో చిరంజీవి, విజయశాంతి పార్టీ పెట్టిన వాళ్లే. వాటి పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే. అలాగే ఒక బ్యూరోక్రాట్ ఒక పార్టీలో చేరి సక్సెస్ అవ్వడం ఒక్కతైతే, పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పార్టీని నిలబెట్టడం, విజయం సాధించడం అనేది అంత సులభమైన పని కాదని గత చరిత్ర చెబుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లే దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి లోక్సత్తా పేరుతో పార్టీ స్థాపించారు. ఆ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది, ఎన్ని సంవత్సరాలు ప్రజల్లో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్మెంట్ కు ఇంకా 6 ఏళ్ల టైం ఉన్నప్పటికీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి నాయకత్వం వహించి 108 స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపారు. ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. చివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గెలవలేదు. మరి జేడీ లక్ష్మీనారాయణ పోల్ పాలిటిక్స్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి.